హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఈవినింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో, ఈరోజు ఏమంటారు, ఒక అకేషన్ కోసం షాపింగ్‌కి అయితే వెళ్తున్నాము. సో, అదంతా ఈ వ్లాగ్‌లో చూస్తారు. ఇది మా ఈవినింగ్ రొటీన్. సో, నెక్స్ట్ డే వీకెండ్ అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. ఇది చాలా డేస్ బ్యాకే షూట్ చేశానండి. ఈ మధ్య వీడియో సరిగ్గా షూట్ చేయట్లేదని పోస్ట్ చేయడం కూడా అవ్వట్లేదు. దానికి రీజన్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పున్నాను. అండ్ చాలామంది మా ఫాదర్ గురించి అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. ఈ రోజుకి నౌ హీస్ ఫైన్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్. అండ్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ కూడా చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఆ రోజు కొంచెం ఎర్లీగా వచ్చారు. ఇంకా మేము కూడా హెడ్ బాత్ చేసేసి రెడీ అయ్యాము. అండ్ అషి పడుకుంది. యాక్చువల్గా మాకు లాంగ్ వీకెండ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఐ థింక్ అప్పుడు షూట్ చేసిన వీడియోనే. ఆ రోజు కొంచెం ఎర్లీగా వచ్చారు. ఇంకా మేము కూడా బయటికి వెళ్దామంటే ఇంకా రెడీ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ రాగానే కాఫీ యాజ్ యూజువల్ రిచువల్ అనమాట మాకు. తను ఎర్లీగా వస్తే కాఫీ అయితే తప్పకుండా తాగుతాం. అండ్ మా హాల్ నుంచి సన్సెట్ వ్యూ నాకు చాలా ఇష్టం. అండ్ మాకు అరౌండ్ 4:30కి అంతా సన్సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఆ రోజు బయటకు వెళ్తున్నాం కాబట్టి పూజ కూడా అరౌండ్ 5:30కి అంతా చేసేసుకున్నాను. అషి కూడా లేచే వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాను, కానీ అషి ఆ రోజు కొంచెం లేట్గా పడుకుంది. ఇంకా తను లేచే లోపు లేట్ అయిపోతుందిలే, మళ్ళీ మేము రెడీ అవ్వాలి బయటకు వెళ్ళడానికని. ఇంకా ఆ లోపు మేము కాఫీ తాగి ఇంకా దక్షిత్ నేను వరకు పూజ చేసేసుకున్నాము. అండ్ చాలామంది దేవుడి మందిరం గురించి అడుగుతూ ఉన్నారు. ఇది అమెజాన్‌లో పూజా మందిర్ అని టైప్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఫస్ట్ ఆప్షన్ ఇదే వస్తది. చాలా చిన్నగా క్యూట్‌గా బావుంటది. నాకేంటంటే చిన్న విగ్రహాలతో చిన్నగా పెట్టుకోవాలి అని అనిపించి తీసుకున్నాను. ఐ థింక్ జర్మనీ అమెజాన్‌లో కూడా దొరుకుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడ అషి కూడా లేచేసిందనమాట. తను లేవడం కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఇంక తను లేచాక రెడీ చేసి తీసుకెళ్దాంలే అన్నట్టు. అండ్ ఈలోపు కొంచెం స్నాక్ బ్రేక్ అంతా అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి లాంగ్ వీకెండ్ ముందు తీసిందనమాట. అంటే క్రిస్మస్ హాలిడేస్ ముందు స్టార్ట్ అయిన లాంగ్ వీకెండ్ లాగా. అండ్ ఇక దక్షిత్ ఏంటది కమలాలన్నీ ఒలుచుకొని తీసుకెళ్ళి నేను లైట్ వేయడానికి వచ్చాను బాల్కనీలో. ఇంకా సన్సెట్ అయిపోయింది కదా అని చెప్పి వచ్చి చూస్తే ఏమంటారు, దేవుడికి నైవేద్యం ఇస్తున్నట్టు కమలాలన్నీ ఒలిచి తీసుకెళ్ళి నైవేద్యం ఇస్తున్నాడు. అండ్ ఇంకా ఎవ్రీడే లైటింగ్ పెట్టుకోవడం ఒక ఇదైపోయిందనమాట. అంటే లైటింగ్ డౌన్ అవ్వగానే లైటింగ్ పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా న్యూ ఇయర్ వరకు ఉంచుదాంలే అన్నట్టు ఇంకా అలానే ఉంచేసామన్నమాట. అండ్ క్రిస్మస్కి కూడా ఇంట్లో అంతా అరేంజ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ సన్సెట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా సన్సెట్ అయిపోతే డే కంప్లీట్ అయిపోయిన ఫీల్ వచ్చేస్తుంది. అరౌండ్ 4:30కి 5కే కొంచెం డార్క్ అయిపోతుంది. టైం చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ టైం చూస్తే చాలా తక్కువే అవుతుంది. అందుకే వింటర్స్ వస్తే భయం వేస్తుంది అనమాట. డే చాలా షార్ట్గా ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఈవినింగ్ అయ్యాక కొంచెం మంచి ప్లెజెంట్ మెలడీ సాంగ్స్ పెట్టుకున్నాం. అండ్ ఈలోపు అషిక్ డ్రెస్ అదంతా చేస్తున్నారనమాట మా హస్బెండ్. అండ్ దక్షిత్ కూడా ప్రశాంతంగా సాంగ్స్ వినడానికి చాలా ఇష్టపడతాడు. అండ్ చాలా ఇష్టం అనమాట, సాంగ్స్ పాడడం ఇష్టం అండ్ వినడం కూడా ఇష్టము. అవి మీ ఫర్దర్గా వ్లాగ్స్లో షేర్ చేస్తా కొన్ని వాడు పాడిన పాటలు. అండ్ ఇక్కడ కొంచెం కష్టమైన టాస్క్ వచ్చి అషికి జడ వేయడం. వేయించుకోవడానికి చేతిలో ఏదో ఒకటి ఇస్తే వేయించుకుంటుంది, బట్ వేయించుకున్నాక ఇమీడియట్గా లాగేస్తూ ఉంటుంది. ఐదర్ దక్షిత్ లాగేస్తారు లేదా అషి అన్న లాగేస్తుంది. తన హెయిర్కి పిలకలు 3 వస్తాయి అనమాట. బ్యాక్ సైడ్ ఎక్కువ ఉంటుంది, ఎదర చిన్న చిన్నగా ఉంటాయి. దానివల్ల పైకి తక్కువ ఉండి వెనకాల ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో కష్టపడి ఈ మధ్య అప్పుడప్పుడు వేస్తున్నాను, బట్ వేసిన కాసేపుడు కూడా ఉంచట్లేదు. అండ్ ఇంకా అలా ఫాస్ట్గా రెడీ చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. రావాలి అషిమా హాయ్, దక్షిత్ హాయ్.
హాయ్ డాడీ. హాయ్ మమ్మీ. హ్యాపీ వీకెండ్ డాడీ. చాలా లాంగ్ 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 వెకేషన్ కూడా. అంటే ఐ మీన్ వెకేషన్ కదా, హాలిడేస్. yes ఎవరికి చెప్తున్నావు చిక్కరే సౌండ్? పాట పాడు పెడతాను. చెక్. ఇంకో సాంగ్ నువ్వు సాంగ్ పాడు. ఒక సాంగ్ దక్షిత్కి మేము ఇలా బయటికి వెళ్ళినప్పుడల్లా ఇందులో సాంగ్స్ వింటూ ఉంటాం, లేటెస్ట్ సాంగ్స్ స్పాటిఫైలో. అలా విని విని ఎన్ని సాంగ్స్ నేర్చేసుకున్నాడో. ఫస్ట్ చరణాల ఆల్మోస్ట్ చాలా సాంగ్స్ నేర్చుకున్నాడు. వాడికి ఎలా అలవాటు అయిపోయిందంటే మేము కారెక్కంగానే చెప్తాడు, హే సిరి ప్లే నువ్వు సాంగ్, లేకపోతే చుట్టమల్లే సాంగ్. ఇలా ఆడికి వచ్చిన పాటలో ఒకసారి ఓం నమ శివాయ సాంగ్ అంటాడు, లింగాష్టకం ప్లే చేయమంటాడు. సో అలా వాడికి తెలిసిన పాటలన్నీ ప్లే చేయమని అడుగుతూ ఉంటాడు అనమాట. అలా చాలా పాటలు నేర్చేసుకున్నాడు. ఎంత ఇంట్రెస్ట్ మ్యూజిక్ అంటే దక్షిత్కి. వచ్చేటప్పుడు చక్కరే సాంగ్ ఎక్కడో నేను పాడాను ఆడు విన్నాడు, అదే సాంగ్ పాడుకుంటూ కిందకి వచ్చాడు. సో కారెక్కంగానే ఫస్ట్ ఆ సాంగే అడుగుతున్నాడు. సో మేము ఇప్పుడైతే 5:20 అవుతుంది టైమ్. అండ్ ఇప్పుడు మాకు లాంగ్ వెకేషన్ అనమాట, క్రిస్మస్కి 2 weeks హాలిడేస్. సో ఈరోజు బయటకు వెళ్దామని, ఇంక ఈరోజు తను కూడా తొందరగా వచ్చేసారు. సో బయటకైతే వెళ్తున్నాము. ఎందుకు షాపింగ్ చేస్తున్నాయి ఏంటి ఇవన్నీ కూడా నేను బ్లాగ్లో చెప్తాను. సో స్టే ట్యూన్. దక్షిత్ అందరికి హ్యాపీ హాలిడేస్ చెప్పు. ప్లే చిక్కరే సాంగ్ పాడతారు కానీ హ్యాపీ హాలిడేస్ అని చెప్పు. ఎంజాయ్ యువర్ హాలిడేస్. క్రిస్మస్ అని కూడా చెప్పమ్మా. మేరీ క్రిస్మస్ చెప్పు అందరికి. అషి హాయ్ చెప్పు అందరికి. సో విన్నారు కదండి, ఇలా చాలా పాటలు పాడతాడు. దేవుడి పాటలు కూడా చాలా నేర్చుకున్నాడు. అండ్ నార్మల్ సాంగ్స్ కూడా. వాడికి మ్యూజిక్కి చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో మేము ఉండే ప్లేస్లో ఏదైనా మ్యూజిక్ నేర్పే వాళ్ళు ఉన్నారేమో, తప్పకుండా ట్రై చేయాలి. సో అనుకుంటాం అనమాట, అప్పుడప్పుడు ఇండియాలో ఉంటే వాడి ఇంట్రెస్ట్కి ఈజీగా దొరుకుతారు కాబట్టి నేర్పించే వాళ్ళమేమో అని. వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టు మనం కూడా కొన్ని వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని మాకు అనిపిస్తుంది. వాడికి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ చాలా ఇష్టము. అది అలానే వింటూ చాలా ఇష్టంగా దాని వైపు వెళ్తూ ఉన్నాడనమాట. సో మాకు బాగా అనిపిస్తుంది. నాకు కూడా సాంగ్స్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అదే వాడికి వచ్చిందేమో అనిపిస్తుంది. అంత చిన్న ఏజ్లో చాలా సాంగ్స్ పాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ అలా ఇంకా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఇంకా మాకు దగ్గరలో ఉన్న మాల్కి అయితే వచ్చేసాం. అప్పటికి పార్కింగ్ దగ్గర ఆల్మోస్ట్ మాకు ఒక 40 minutes టైం వేస్ట్ అయిపోయింది. ఎవ్రీ ఫ్లోర్లో చూసుకుంటూ 7th floorకి వెళ్ళి ఎక్కడో దొరికితే అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ మాల్కి వెళ్ళి, సో ఇదంతా వాకింగ్ ఎక్కువైపోయింది. 8 o'clock కల్లా అన్నీ క్లోజ్ చేసేస్తారనమాట. అండ్ ఇప్పుడు క్రిస్మస్ హడావిడి అంతా ఉంది కదా, సో మాల్ అంతా మంచిగా డెకోర్ చేశారు. అండ్ షాప్స్ అన్నీ ఫుల్ బిజీ ఉన్నాయి. ఇప్పుడు మాకు లాంగ్ వెకేషన్ లాగా, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 10 days అలా వెకేషన్ లాగా అనమాట. అండ్ ఇక్కడ మేము దేనికి మెయిన్గా షాపింగ్కి వచ్చామంటే, దక్షిత్ బర్త్డే మొన్న
బాగాలేదని ఆపేసాం కదా, సో అది మళ్ళీ హాలిడేస్లో క్రిస్మస్ రోజు ప్లాన్ చేసామన్నమాట. సో దానికోసమే నేను అంతకుముందే కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఆల్రెడీ తీసేసుకున్నాను, ఇంకొన్ని కావాల్సి వస్తే అండ్ ఇంకొక దానికి కూడా షాపింగ్ చేస్తున్నాం. అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఒక న్యూస్ చెప్తా అని చెప్పాను కదా, సో అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడైతే గిఫ్ట్స్ చూడడానికి వచ్చినప్పుడల్లా మాకు భయంగానే ఉంటుంది. దక్షిత్ ఏదో ఒక ఐటెం తీసుకొస్తాడు. పిల్లలతో ఎలా ఉంటుందంటే చిన్న చిన్నవి అయితే ఓకే, వాళ్ళు ఏం చూస్తే అది కావాలని అంటారు, వాళ్ళ ఏజ్ అలాంటిది. సో ఈ కాంక్రీట్ మిక్స్చర్ కావాలని చాలా ఏడ్చాడు అనమాట. సో ఏది కొన్నా హార్డ్లీ ఒక 2 days ఇంట్రెస్ట్ ఉంటుంది దాని మీద, లేకపోతే తర్వాత ఇంకా అయిపోయినట్టే. బట్ చిన్న చిన్న ఓకే, కానీ నాకు ఇలా కార్స్ మీద వాటి మీద ఇన్వెస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదు. కొంచెం ఎడ్యుకేషనల్ రిలేటెడ్ వాడు ఏదైనా నేర్చుకుని ఇలాంటి యాక్టివిటీ టాయ్స్ ఉంటే పర్లేదు. సో ఇక్కడ ఫుల్ క్రాంకీ అయ్యి ఫైనల్లీ ఆ బొమ్మ అయితే సాధించాడు. నేను ముందు వద్దని షాప్లోంచి వచ్చేసాను, కానీ తను బాగా ఏడ్చాడనమాట. 2nd floor నుంచి టాప్ ఫ్లోర్కి వినిపిస్తుంది సౌండ్. అందరూ కూడా మమ్మల్ని వింతగా చూస్తున్నారని చెప్పి ఇంకా ఫైనల్లీ కొనిపించి తీసుకొచ్చాము. అండ్ ఇక్కడైతే కొన్ని షాపింగ్ చేశాను. అషీకి ఒక డ్రెస్ కావాల్సి వచ్చింది వాడి బర్త్డే థీమ్కి, అదొకటి చూశాను చాలా షాప్స్ తిరిగి. అండ్ నాకు ఇది ఒక జాకెట్ బాగా నచ్చింది అనమాట, ఇదొకటి. అండ్ దక్షిత్కి ప్యాంట్స్ చాలా రేర్గా దొరుకుతాయి. దక్షిత్ ఏజ్కి వాడి సైజ్కి అసలు సంబంధం ఉండదు. అంటే అరౌండ్ వాడికి నేను జర్మనీ వచ్చే ముందు అంటే 2021లో నేను కొన్న ప్యాంట్సే ఇప్పటికీ యూజ్ చేస్తాను. అంటే సన్నగా ఉంటాడు కాబట్టి హైట్ ఎక్కువ ఉంటుంది, నడుము సన్నగా ఉండాలి. సో ప్యాంట్స్ దొరకడం చాలా కష్టం. బయటికి వెళ్ళిన ప్రతిసారి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా దొరికినప్పుడల్లా కొన్ని ఏదైనా తెచ్చుకుంటాను అక్కడ ట్రయల్ చేసి, లేదా ఫ్రంట్ నాట్ వేసుకునేలాగా. ఇంకా అలా ఇంకా సిటీ సెంటర్ మొత్తం క్రిస్మస్ మార్కెట్ ఇదంతా ఉంది. నేను ఆల్రెడీ అంతకుముందు వ్లాగ్లో షేర్ చేశాను కదా. సో కొన్ని షాప్స్కి ఆల్రెడీ పర్టికులర్గా అనుకున్నా ఈ షాప్స్లో ఇవి తీసుకోవాలి అని. సో అలా ఫైనల్లీ అన్నీ క్లోజ్ చేసేలోపు 8 లోపు మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ లైటింగ్ చూస్తూ ఉంటే చూడాలని అనిపిస్తూ ఉంటుంది. బట్ బయట అయితే చాలా చల్లగా ఉంది. స్నో ఒక్కటి పడట్లేదు, కానీ టెంపరేచర్స్ అయితే ఎక్స్ట్రీమ్లీ లో ఉన్నాయన్నమాట. ఆ రోజు స్పెషల్లీ చాలా లో ఉంది. బట్ కావాల్సి వచ్చి ఇంకా బయటికి వెళ్ళాం కదా, ఇంకా అన్నీ చూసుకొని ఇంకా ఫుడ్ అది కొంచెం తీసుకొని వచ్చేసాం. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే స్పెషల్లీ దక్షిత్కి ఏవో ఒకటి జాకెట్స్ అని అవన్నీ ఇవన్నీ ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు. అండ్ ఇప్పుడు కిండర్ గార్డెన్కి కూడా పంపిస్తాం కాబట్టి ఇంకా కొన్ని ఎక్కువ చూస్తున్నారనమాట, గ్లోవ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఆల్మోస్ట్ మేము అనుకున్నవన్నీ షాపింగ్ అయితే చేసేసాము. అండ్ ఫైనలీ ఇంకా నూడిల్స్ తినాలనిపించింది అనమాట. ఇక్కడ నుంచి పార్కింగ్లోకి వెళ్ళేటప్పుడు కనిపించింది, ఓపెన్లోనే ఉంది. ఇంకా టైం క్లోజింగ్ టైం అనమాట. ఇంకా వెళ్ళి ఆర్డర్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా రోడ్డు మీద ఈ క్రిస్మస్ లైట్స్ భలే పెట్టారు, రోడ్ అంతా స్ట్రైట్ లైన్లో. నాకైతే బాగా అనిపించింది. అశ్వమ్మ ఏంటది, ఎవరిది ట్రక్? అన్నది ఏంటి దక్షిద్ది? అషి ఇచ్చి అన్నకి ఇచ్చే. అన్న చాలా ఫైట్ చేసి కొనుక్కున్నాడు. ఇట్స్ ఏది చూపించే దక్షి, షోమి ఏంటది? కాంక్రీట్ మిక్స్చర్. ఇలా చూపి మరి, ఎల్లో కాంక్రీట్ మిక్స్చర్ ఇలా చూపించు. ఏంటది? ఓపెన్ చేయాలి, ఇక్కడే ఓపెన్ చేయాలి. ఇందులో ఏం చేస్తారు? అందులో ఏం చేస్తారు తెలుసా? తెలీదా నీకు? తెలీదా? చిన్నది ఉంటుంది చూడు మమ్మీ, ఏదో ఒక అదైనా పర్వాలా బుజ్జి. ఆడిస్తాడు మన అషమ్మ. అషి నీకు కూడా కావాలా? నీకు ఇస్తాను. వావ్
భలే ఉంది నాన్న కంగు. హలో, సో మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాము అండ్ ఫాస్ట్గా నేను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి. సో ఈ లోపు నేను షాపింగ్ చేసినవి చిన్నగా చూపిస్తా. నాన్న ఇది ఒక షర్ట్ సిఎండేలో తీసుకున్నా. వచ్చేసేటప్పుడు మా హస్బెండ్కి బాగా నచ్చింది, నాకు బాగా నచ్చింది. హైలో మోడల్లా ఉందన్నమాట. స్ట్రైప్స్ వచ్చి వైట్ అండ్ బ్లాక్లో చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కొంచెం ఏమంటారు, చాలా స్మూత్గా కాటన్ స్టైల్ లాగా ఉందన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నా. అండ్ మీరు ఆల్రెడీ చూసినవే అక్కడ ప్యాంట్స్ తీసుకున్నా, అషీక్ ఒకటి. అండ్ ఇది దక్షిత్ బర్త్డేకి అనమాట. సో అవుట్ఫిట్కి కొంచెం దగ్గర మ్యాచ్ అయ్యేలా ఉందని ఇంకా అషీక్ ఇది ఒక టాప్ తీసుకున్నాను. ప్యాంట్ నా దగ్గర ఉన్నాయి క్రీమ్ కలర్. అండ్ ఈ జాకెట్ చూసారుగా మీరు ఆల్రెడీ, H&Mలో ఈ జాకెట్ ఒకటి తీసుకున్నా. బాగుంది, ఈ స్టైల్ ఎప్పటి నుంచో చూసిన. అండ్ ఇది 14 చిన్న ఏజ్ వాళ్ళు అనమాట, అంటే 15 years 16 years వాళ్ళ దాంట్లో ఈ సైజ్ తీసుకున్నా. ఇదైతేనే కొంచెం పర్ఫెక్ట్గా సరిపోయింది, లేకపోతే ఈ స్లీవ్స్ అవి చాలా లూజ్ వస్తాయి అనమాట ఇవి. అండ్ ఇంకా మిగిలిన మొత్తం ఇందులో ఉన్నవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. దక్షిత్ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ కొన్ని ఆల్రెడీ తీసేసుకున్నాం, ఇంకొన్ని ఒక 7 or 8 తక్కువ వస్తే ఇంకా అవి తీసుకున్నాం అనమాట. ఇవన్నీ కూడా ప్యాక్ చేయాలి. అషి నీకేం తీసుకుని చూడమ్మా, తీసుకో, నీకే వద్దా? ఏం చేయదు ఇది, ఏమందు, భయం వేస్తుంది నీకు. ఎలా వెళ్తుంది చూపించు. సరి కూర్చో, నువ్వు సిట్ ప్రాపర్లీ. దక్షిత్ సిట్ ప్రాపర్లీ. అంత డబ్బులు పెడితే డోర్ ఓపెన్ అవుదా మరి? దక్షిత్ సిట్ ప్రాపర్లీ ఫాస్ట్. సరి కూర్చో, సరి కూర్చోవాలి. దక్షిత్ తప్పు. ఎలా అవుతుంది చెప్పది. చూపించి అమ్మకి ఎలా వేయాలి. ఎలా వెళ్తుంది కింద చూపించు, పుష్ చేసి చూపించు అమ్మకి. పుష్ చేసి. వావ్, బాగుందా? అండ్ ఇంకా పిల్లలకైతే వామన్నం చేసేసాను అనమాట. అండ్ మేము వచ్చేసి ఇంక నూడిల్స్ చేసుకున్నాం కదా, అది కొంచెం వామన్నం తినేసాము. మధ్యాహ్నం లంచ్లోది కొంచెం రైస్ మిగిలితే చేసేసాను. అండ్ ఈ బౌల్ కూడా కొనుక్కొని తెచ్చుకున్నాను అనమాట. నేను ఎప్పటి నుంచి చూస్తున్నా ఇలాంటి బౌల్ కోసం, బట్ ఒకటే ఉంది, 2 తీసుకుందాం అనుకున్నా. అండ్ ఫైనల్లీ ఇంక ఇలా డిన్నర్ చేసేసి ఇంకా మా హాలిడే స్టార్ట్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ 10 days లాంగ్ వీకెండ్ అందరికీ ఆల్మోస్ట్ జర్మనీలో మ్యాండేటరీ లీవ్స్ అనమాట. సో మంచిగా వెకేషన్కి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తారు. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి న్యూస్ అయితే షేర్ చేస్తా. సో సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.